హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో ఈ మధ్యన గోంగూర విత్తనాలు జల్లానండి. గోంగూర అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం కూడా మందేయకుండా పెరిగిన గోంగూర అండి. చాలా పుల్లగా ఉంది. అంతకుముందు నేను ఒకసారి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ట్రై చేశానండి. బాగా వచ్చిందని ఇప్పుడు మీకు కూడా చూపిద్దామని కాడ లేకుండా కోసి చక్కగా వాటర్‌లో మట్టి అది లేకుండా చినుకులు పడుతున్నాయి కదండీ! కొంచెం మట్టి, మురికి అలాంటిది ఏమన్నా ఉన్నా సరే ఒక 2 సార్లు ఈ గోంగూరనైతే చక్కగా నీట్‌గా కడిగేసుకోండి. పచ్చడి పెట్టాలంటే మాత్రం కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. నేను జస్ట్ పప్పులోకి కానీ, కూరలోకి కానీ మనం ఇన్‌స్టంట్‌గా వాడుకునేలాగా ఉంటదని చెప్పి ఇలా ట్రై చేశాను. నాకైతే సక్సెస్ అయింది. ఇప్పుడు ఇలా ఒక మూకుడు పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే చాలండి. నూనె అయితే ఎక్కువ వేస్తే ఎందుకో నూనె వాసన వచ్చినట్టు అనిపించింది. అందుకే నేను లైట్‌గా మూకుడికి అంటుకోకుండా వేశానంతే. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను మొత్తం ఇందులో వేసేసుకుందామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం మగ్గబెట్టేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఏదన్నా ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టి ఒక 2, 3 నెలల వరకన్నా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుందండి. వర్కింగ్ ఉమెన్‌కి కానీ, బయటికి వర్క్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి కానీ, పొద్దున్నే స్కూల్ పిల్లలకి హడావిడి కానీ, కొంచెం కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ ఉడకపెట్టేసుకున్న తర్వాత ఈ కొంచెం మనకు తినే పులుపుని బట్టి ఈ ముద్ద కొంచెం వేసేసుకుని తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి పప్పు అయిపోతుంది. గోంగూర పప్పు చాలా బాగుంటుంది. చాలామందికి ఇష్టం కదా! గోంగూరలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయంటండి. అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇదిగోనండి ఇలా దగ్గరికి పడుతుంది కదా! ఇలా ఈ నీరంతా కూడా దగ్గరికొచ్చేయాలండి. అసలు వాటర్ అన్నది ఉండకూడదు. వాటర్ ఉంటే మళ్ళీ బూజొచ్చేస్తది. వాటర్ అది లేకుండా మొత్తం దగ్గరగా ఉడకపెట్టేసుకోండి. గోంగూర ఉడకటానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. దగ్గరికి ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. చక్కగా ఇన్‌స్టంట్‌గా అయిపోతదండి. చాలా బాగుంది కూడా. మీకు 2, 3 నెలలైనా సరే ఏం పాడవలేదండి. బానే ఉంది. నేను ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా వాటర్ ఉందండి. ఇంకా దగ్గరికొచ్చేయాలి. బాగా గట్టి ముద్దలాగా వచ్చిన తర్వాత ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టుకోండి. మీకైతే యూజ్ అవుతదని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇదిగోనండి మనం చూస్తే కనుక ఇలాగా దగ్గరికొచ్చిందనుకోండి, పక్కన సైడ్‌కి వాటర్ ఏమి రాకుండా ఉండేంత వరకు కొంచెం కలుపుకోండి. లేదంటే మళ్ళీ అడుగున మాడు వాసన వస్తది. దగ్గరికొచ్చేటప్పటికి మాత్రం కొంచెం ఎక్కువ సార్లు అటు ఇటు కలుపుకొని నీరు మొత్తం ఎగిరిపోవాలండి. చూసారా? ఇదిగోండి వాటర్ అన్నది సైడ్‌కి వచ్చేటప్పటికి ఏమి ఉండకూడదు. ఇది మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టండి. వేడిది మాత్రం పెట్టకండి. సరిపోతుందండి. ఇలా వచ్చేంత వరకు సరిపోతుంది. ఇప్పుడు ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టేసుకోండి.